ఇది నిన్న ఉదయాన్నే 8 గంటలకండి ట్రాక్టర్ వచ్చింది. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ట్రాక్టర్తో ఇక్కడ విత్తనాలు నాటుతా, కూరగాయ విత్తనాలు, దానికోసమని కొంచెం దున్నిపిస్తా అని. అయితే పొలం దున్నడం అయిపోయింది. తర్వాత ఇక్కడ దున్నమని చెప్పిన. దున్నడం అయిపోయిందండి. చూడండి, కొంచెం ఎక్కువేమి కాదు. ఇటు సైడు కాలువలు ఉన్నాయి కదా, అవి ట్రాక్టర్ వెళ్ళిన తర్వాతనే చేసిన చిన్న చిన్న కాలువలు, పోదెలు. ఇదంతా కాలబెట్టాలి ఫస్ట్. అగ్గిపెట్ట తీసుకొస్తా. ఇక్కడ చేస్తా, ఇదంతా చెత్త అంతా కాలబెడుతున్నా. ఫస్ట్ కాలబెట్టి తర్వాత అట్లా వర్షం వచ్చేటట్టుంది, బాగా ఉడుకుతుంది. ఇది ఇంక ఎండలేదు, అందుకని ఇట్లా పోగొస్తుంది. మెల్లగా కాలుతుంది. అదే ఇక వర్షం పడితే మళ్ళీ తడుతుందని అప్పుడు. ఇదేమో ఇటు నుంచి ఇటు వచ్చేటట్టు రూట్ చేసిన, ఇటు కాలువలు చేసిన. ఇది ఎటు చేయాలి? ఇది కూడా ఇట్లా ఈ షేప్లో చేస్తా. రౌండ్గా తిరగచ్చు. ఇది ఇటు నుంచి ఇటు షేప్ చేస్తా. చేయాలంటే మట్టి అటు ఎక్కువ వేయాలి, చేస్తే అటు నుంచి ఇటు పోతాయి. ఇటు ఎత్తు బాగుంది, అటు అనుకుంది చేస్తే ఇదంతా. మాది నల్లరేగడి మట్టి అండి, నేల కానీ ఎర్రగా కనబడుతుంది చూడండి. అయితే 2 years బ్యాక్ ఎర్ర మట్టి పోయించినాము. మంచి మట్టి అని తీసుకొచ్చిండు. మనీ కూడా ఎక్కువనే తీసుకున్నారు, కానీ అన్ని రాళ్ళు రప్పలు ఉన్న ఎర్ర మట్టి తీసుకొచ్చి పోసిండు. రోజు మస్తు ఎండ కొడుతుంది, అసలు వస్తలేదు. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉంది, ఉరుముతుంది. ఉరుములు మెరుపులు, ఎంతో వర్షం పడేటట్టుంది కానీ పడది. ఇటు నీళ్ళు ఇట్లా పోయేటట్టు, ఈ నీళ్ళు ఆ నీళ్ళు రోడ్డు ఇటు పోయేటట్టు ఇటు కాలువ చేసిన. ఇది కొంచెం గడ్డలు చేసి అటు వెళ్ళిపోతాయి. ఇది చెట్లకు రాకుండా ఉంటాయి నీళ్ళు. బాగా నీళ్ళు వస్తే మళ్ళీ చెట్లు అంతా కుళ్ళిపోతాయి. చెట్లు కాదు, మొక్కలు. శ్రీలత చెట్లను అలవాటు అయిపోయింది. ఇది పక్కగా మరిగా పక్కగా అంటే ఇటు చేసుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు నాకు ఇది తోగల కన్నా ఇది రేపై ఇది అంట పెట్టిన చల్లారింది, గడ్డి ఎండలే. ఇటు మంచి ఇట్లా అంటే ఇటు నుంచి ఇటు నచ్చినట్టు, ఇటు నుంచి ఇట్లా ఇది పెట్టిన తర్వాత మస్తు ఉంటుంది, మంచి గ్రీన్ ఉంటుంది. అయితే ఈరోజు వర్షం పడుతుంది, చిన్న చినుకులు వస్తున్నాయని చెప్పినాయి కదా, కానీ పడలేదండి.
పట్టే చిన్న చిన్నగా తుంపులు వాడి వెళ్ళిపోయింది అంతే. ఇవి పాయం చేస్తాను నెత్తురు పెడతా ఇక ఇక వెయ్యాలి ఆదివారం వస్తారు మరి ఇప్పుడు. ఈసారి కొన్ని విత్తనాలు ఎక్కువ నాటుదాము, కొన్ని మొక్కలు ఎక్కువ నాటుదామని చేస్తున్నా. ఒకటి ఆపాలి మళ్ళీ. నీళ్ళు ఉంటాయి అక్కడ ఇంకా అది ఇప్పుడు కాదు. అది ఎట్లా అంటే మట్టి పోయాలి, మట్టి పోసి ఇంకా హైట్ పోతేనే నీళ్ళు రాకుండా ఉంటాయి. నీళ్ళు బాగుంటే చెట్లు జలిచి అంతే ఖరాబ్ అవుతుంది. చెట్లకు నీళ్ళు ఎక్కువ ఉండద్దు, ఇట్లా లైట్గా ఉండాలి అంతే. బాగా మొత్తుంది అసలు. నుంచి ఇటొక తవ్వ, ఇటొక తవ్వ, ఈ చెట్ల నుంచి ఇటొకటి, అటొకటి, ఇంకొకటి, ఇటొకటి, అటు కూడా ఒకటి. మళ్ళీ ఇటు నుంచి ఇటు ఇటు వచ్చి ఇటు గ్రేప్ చెట్టు సైడ్ ఇటు పోవచ్చు. ఇటు ఇంకొక వంకాయ చెట్టు, ఇటు బీర చెట్టు, ఇటు పోవచ్చు. అంత మస్తు ఉంటుంది. ఒక దిక్కు వాన వస్తుంది, ఒక దిక్కేం ఉడకపోతుంది. అటు చినుకులు, ఇటు చెమట. ఇక పోదాం, కంప్లీట్ అయింది. తులసిని లోపల కట్టేయాలి, చీకటి అవుతుంది, వర్షం కూడా పడుతుంది. ఇంతే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.